పరిస్థితిని వాడుకొని బీఆర్ఎస్ పార్టీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు. సూడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, మిడ్మానేరు ప్రాజెక్టు వల్లనే నీళ్లు వస్తున్నాయన్న విషయం మరోసారి రుజువైందని సూడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముకరాంపురంలోని మాజీ సూడా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను ఆసరా చేసుకుని మేడిగడ్డ నుండి నీళ్లు పంపు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కేటీఆర్, హరీష్ రావు అనేక ప్రయత్నాలు చేశారని, కమిషన్ల కక్కుర్తితోటి కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ మచ్చను ప్రజల దృష్టి మళ్లించడానికి కుట్ర చేశారని విమర్శించారు. ప్రపంచమంతా ఎల్నోని ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలనను చూసి వరుణదేవుడు మంచి వర్షాలు కురిపిస్తున్నాడని, ప్రాజెక్టులు నిండుతున్నాయని, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన మేడిగడ్డ బ్యారేజీ ఆనాడైనా ఈనాడైనా పనికి రాలేదని పేర్కొన్నారు. మానేరు డ్యాంలో నీళ్లు లేవని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫుట్బాల్, క్రికెట్ ఆడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలలో 7 టీఎంసీలే ఉన్నాయని, అధికారిక లెక్కలు చూపిస్తే తోక ముడిశారని, కొద్ది రోజుల్లో మిడ్ మానేర్ డ్యాం నుండి లోయర్ మానేర్ డ్యాంలోకి నీటిని విడుదల చేయడం జరుగుతుందని, నిండిన డ్యాంలో ఈత కొట్టడానికి గంగుల సిద్ధంగా ఉండాలని నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్మానేరు ఇవన్నీ కూడా ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ద్వారానే ఆనాడు కానీ ఈనాడు కానీ నీళ్ళు వస్తూ ఉన్నాయి. మిడ్మానేరు వరద కాలువ ద్వారా ఈ వరద కాలువ కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, మిడ్మానేరు కానీ ఒక నాణ్యతతో కూడినటువంటి నిర్మాణం చేసి ఈరోజు ప్రజలకు, రైతులకు అందరికి కూడా ఇలా నీళ్ళు అందించడానికి బ్రహ్మాండంగా అద్భుతంగా నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీని ద్వారానే ఇలా ఆనాడైనా ఈనాడైనా ప్రజలు, రైతులు పంటలు పండించుకుంటూ ఉన్నారు. ఎలినో ప్రభావం ద్వారా వర్షాలు రావేమో అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు హంగామా చేసి ఇక వాళ్ళు కట్టినటువంటి మేడిగడ్డ దాని ద్వారానే, కన్నపల్లి పంప ద్వారానే నీళ్ళు వస్తేనే రైతులకు నీళ్లు, లేకపోతే లేదు, ఆ కూలిపోయిన దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఆనాడు రైతులను తప్పుదోవ పట్టించి శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా ప్రవర్తించినటువంటి కేటీ రామారావు, హరీష్ రావు, ఇక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్, ఇతర నాయకులు ప్రభుత్వాన్ని బదనాం చేసి పబ్బం గడుపుకోవాలని చూసి అవినీతి ప్రాజెక్టు కట్టి, అవినీతి 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడి, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని ప్రాజెక్టులు కడితే ఏ ఒక్క చిన్న మచ్చ లేకుండా ప్రాజెక్టు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటే, ఒకే ఒక్క ప్రాజెక్టు కట్టి దానిలో అవినీతి వల్ల అది కుంగిపోతే సిగ్గు లేకుండా కొద్దిగా వర్షాభావ పరిస్థితి ఏర్పడితే దాంట్లో లబ్ధి పొందాలని ఫీట్లు చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఆనాడు మేము మొన్న కొండగట్టులో గిరి ప్రదక్షిణ చేసి, వేములవాడలో వరుణ యాగం చేసి, దైవ బలం ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన అందిస్తూ ఉంటే వరుణుడు దేవుడు కరుణించాలని చెప్పి మేము గిరి ప్రదక్షిణలు, హోమాలు, యాగాలు చేస్తే మరి నిష్కలకంగా ఈరోజు ప్రజాపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఆ వరుణుడు మా వైపు ఉండి ఈరోజు వర్షం అందిస్తూ ఉన్నాడు. కానీ ఆ వరుణుణ్ణి రావద్దని పాపం ఇంట్లో పూజలు చేసిరు, దాని ద్వారా లబ్ధి పొందాలని. కానీ మోసపూరిత పాలన చేసి, మోసపూరితంగా అవినీతి పాలన చేసి, అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళ వైపు వరుణుడు లేడు అన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉంది. గత 10 సంవత్సరాలు
15 టీఎంసీల నీళ్లుండే డ్యాంలా కేసీఆర్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు గంగుల కమలాకర్ గారు. అక్కడికి పోయి ఫుట్బాల్ ఆడి క్రికెట్ ఆడి ఎలా ఈ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేసి పూర్తి సాక్ష్యాధారాలు చూపించినాం. ఏనాడు కూడా 7 టీఎంసీలకు ఎక్కువ ఈ జూన్ జూలైలో లేదు అని అధికారికంగా రికార్డులు చూపిస్తే తోక ముడిచిరు. కానీ ఈరోజు మళ్ళీ వరుణుడి సహాయంతో ప్రజాపాలన వైపు వరుణుడు దేవుడు ఉండే ఈరోజు తెలంగాణ రైతులను, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క రైతు ఇలా సంతోషంగా ఉండే విధంగా ఇలా పెద్ద ఎత్తున వర్షాలు కురిసినాయి. కడెం ప్రాజెక్టు గేట్లు తీసిండ్రు. శ్రీరామ్ సాగర్ నిండుతా ఉంది. ఎల్లంపల్లి పూర్తి స్థాయిలో నిండి గేట్లు తీసిండ్రు. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మిడ్ మానేరు నిండుతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో లోయర్ మానేర్ డ్యామ్ కూడా నిండబోతా ఉంది. గంగుల కమలాకర్ని అడుగుతా ఉన్నా, నువ్వు ఏదో ప్రజలను తప్పుగా పట్టియడానికి క్రికెట్ ఫుట్బాల్ ఆడినావు కదా, ఇంకా 4 రోజులు అయితే రా, అదే మానేర్ డ్యాంలో ఈత కొడదాం, ఈత పోటీలు పెట్టుకుందామని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ విధంగా అవకాశం కోసం ఎదురు చూసి ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టియాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనం చేయాలి, ఎలినినో ప్రభావం ఉంటే కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలన వల్లనే ఎలినినో వచ్చింది అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది కదా, మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. ఇలా వరుణుడు దేవుడు ఎలినినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా ప్రజా పాలన నడుస్తూ ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క పేదల యొక్క జీవితాలను బాగుపరుస్తూ ఉన్నటువంటి ఉద్దేశంతో నడుస్తూ ఉంది కాబట్టి దేవుడు వరుణుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నాడు. మీలాగా అవినీతిమైనటువంటి పాలన చేసి లక్షల కోట్ల అవినీతికి పాల్పడి ప్రజాధనం దుర్వినియోగం చేయడం వల్ల ఇలా ప్రాజెక్టులు ఊలిపోయినాయి. ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పులైంది. కాబట్టి వరుణుడు కానీ దేవుడు కానీ మీ వైపు ఉండడు, భవిష్యత్తులో కూడా ఉండడు అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసి కట్టిన కొద్ది రోజులకే కూలిపోయినటువంటి బాధ్యత మీ మీద పెట్టుకొని ఇలా ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి ప్రయత్నం చేశారు కదా, సిగ్గు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు అదే ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టే ఇలా వరప్రదాయిన అయింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి మిడ్ మానేరే గుండెకాయ అయిందని చెప్పి చెప్తా ఉన్నాం. గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కరీంనగర్లో ఏమో జరిగిపోతున్నట్టు రంది పడ్డట్టు కనిపిస్తూ ఉంటాడు, రంది పడ్డట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కమలాకర్ అన్న, నీకు ఏం రంది పడాల్సిన అవసరం లేదు. ఇలా ప్రజాపాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మీలాగా అవినీతి పాలన జరుగుతలేదు. ఇందిరా చౌక్ను 1,80,00,000కు మీరు సుందరీకరణ చేస్తే శాతవాహన యూనివర్సిటీ ముందున్నటువంటి జ్యోతిబా పూలే చౌక్ను 18 లక్షలకు మాత్రమే సుందరీకరణ చేసాం. మీకు మాకు ఉన్న తేడా అది. ఈరోజు మీ హాయంలో జరిగినటువంటి అవినీతి, స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి మీరు ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు మేము మొత్తుకున్నాం, స్మార్ట్ సిటీలో అవినీతి జరుగుతూ ఉంది, అశాస్త్రీయంగా జరుగుతూ ఉన్నాయి పనులని. మేము మొత్తుకున్నది ఈరోజు 2 మేయర్లు కొట్లాడి దాన్ని నిజం చేస్తూ ఉన్నారు. ఊర్లో చూస్తూ ఉంటాం, అక్కడక్కడ వాడలలో చూస్తూ ఉంటాం, 2 కొట్లాడుతూ ఉంటారు. నీ మొడుగు మంచోడు కాడంటే నీ మొగుడు మంచోడు కాదని, నీ మొగుడు అవినీతి పరుడు అంటే నీ మొగుడు అవినీతి పరుడు అంటే ఆవేశంలో వాళ్ళు అసలు విషయాలు బయట పెడతా ఉంటారు. అంటే మనకు క్లియర్గా అర్థమైంది ఏంది, 2 మొగుళ్ళు మంచోళ్ళు కాదు, 2 మొగుళ్ళు అవినీతి పరులు అని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గంగుల కమలాకర్ గారి హాయంలో
మేయర్లుగా ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరూ ఒకరికొకరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు అవినీతి చేసి పాల్పడ్డరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈ కంగుల కమలాకర్ ముగ్గురు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే. కాబట్టి వాస్తవాలను మేము ఆ రోజు మొత్తుకున్నదాన్ని ఈరోజు వాళ్ళు నిజంగా ఆవేశంలో ఒప్పుకుంటా ఉన్నారు. కాబట్టి కమలాకర్ అన్న, మా పాలన ప్రజల వైపు, ప్రజల పాలన వైపు ప్రజల నడుస్తూ ఉంది. కాబట్టి మీరేం రందిపడాల్సిన అవసరం లేదు. భగత్ నగర్లో దొంగలు పడితే కూడా ఆడిపోయి కరీంనగర్లో ఏం జరుగుతూ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టు. అయినప్పటికి కూడా సొంత అల్లుడో మనవడో ఆ దొంగతనానికి పాల్పడితే 3 రోజులలో దాన్ని వెలికి తీసిరు, బయటకు తీసిరు, దొంగలను పట్టుకున్నారు. ఏ విధంగా ప్రభుత్వాన్ని బదనం చేయాలి? కరీంనగర్లో పాలన లేదు, లేకపోతే ఇంకెక్కడనో లేదు. మీ అవినీతి వల్ల కుంగిపోయినటువంటి డ్యాములకు కూడా దానికి కూడా ప్రభుత్వాన్ని బదనం చేయాలి. ప్రతి సంవత్సరం లాగే 7 టీఎంసీలు ఉంటే కూడా ఇప్పుడేదో స్పెషల్గా నీళ్లు లేనట్టు చూపియాలి. ఇటువంటి ప్రయత్నాలు మానుకో కమలాకర్ అన్న. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన ఏ విధంగా కొనసాగింది. ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 2.5 సంవత్సరాలుగా ప్రజాపాలన ఏ విధంగా నడుస్తూ ఉంది ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మీకు మీరే మీ పార్టీలో పనిచేసి పార్టీలు మారినోళ్లే మీ అవినీతి భాగవతాన్ని బయట పెడతా ఉన్నారు. స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీరు ఏ విధంగా ఆనాడు ఇదే ఇందిరాగాంధీ విగ్రహం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టింది, జ్యోతిబా పూలే గారి విగ్రహం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టింది. కానీ ఆనాటి మీరు చేసిన సుందరీకరణ, మేం చేసిన సుందరీకరణకు 18 లక్షలు ఎక్కడ, 1,80,00,000 ఎక్కడ ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రజాపాలన ఈరోజు నడుస్తూ ఉంటే చూసి ఓర్వలేక మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు, మోసం చేశారు. మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ఉన్నాం, కట్టించి చూపిస్తా ఉన్నాం. ఇవాళ పేదలకు సన్న బియ్యం ఇచ్చి పేదలను ఆదుకుంటా ఉన్నాం, ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం. ఇట్లా అనేక రకాలుగా పేదలను, మధ్యతరగతి ప్రజలను అందరినీ కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, మీరు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం. ఇట్లా అనేక రకాలుగా ఆదుకుంటా ఉంటే చూసి ఓర్వలేక మీ ఇష్టానుసారంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తే ఆ వరుణదేవుడు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఈ రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఇలా అన్ని డ్యాములు నిండుతూ ఇలా రైతులు రేపు సంతోషంగా పంటలు పండించుకునే విధంగా, అదేవిధంగా కరీంనగర్కు తాగడానికి నీళ్లు లేవు అని చెప్పి ఇలా ప్రజలు తప్పుదోవ పట్టించినావు కదా. ఇలా బ్రహ్మాండంగా అద్భుతంగా రాబోయే రోజులలో సాగు నీటికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఈరోజు వరుణదేవుడు కరుణిస్తూ ఉన్నాడు. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి, ప్రజలు తప్పుదో పట్టి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయకండి. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మిమ్మల్ని చూసి. మీ ప్రభుత్వ హయాంలో జరిగిందాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందాన్ని బేరీజు వేసుకుంటా ఉన్నారు. మీ నాయకులే ఒప్పుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా అయితే కేసీఆర్ కుటుంబంలో కవిత బయటకు వచ్చి వారి అవినీతిని ఒప్పుకున్నదో, ఇక్కడ కూడా మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి నాయకులు మీ పాలనలో జరిగినటువంటి అవినీతిని ఒప్పుకుంటా ఉన్నారు. కాబట్టి స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకెళ్తా ఉంటే వరుణదేవుడు దైవం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఫైట్లు ఇవన్నీ ఏ ఒక్కరు కూడా సమర్థిస్తలేరు, దేవుడు కూడా సమర్థిస్తలేడని చెప్పి మరొకసారి తెలియజేస్తాం.